హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ముందు చాప్టర్ లో నైజీరియా విత్ జపాన్ మ్యాచ్ స్టార్ట్ చేయడం చూసాము. ఆ మ్యాచ్ లో ఎక్కడ చూసినా ఒకే ఒక ప్లేయర్ ని వినిపిస్తుంది. తనే నైజీరియా సెంటర్ ఫార్వర్డ్ ప్లేయర్ ఓనాజీ. తన లా చాప్టర్ లో ఆల్మోస్ట్ గోల్ ని స్కోర్ చేసేవాడు, కానీ ఊపర్స్ 3 డిఫెన్సివ్ ప్లేయర్స్ ఆ గోల్ ని స్టాప్ చేశారు. అలాగే నైజీరియా టీం ని అడాప్ట్ చేసుకుని 2 గోల్ చేసే టైంకి ఓనాజీ ఆ గోల్ ని స్టాప్ చేశాడు. బట్ ఈసీ మాత్రం మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక కార్నర్ లో ఉండి నైజీరియా ప్రతి మూవ్స్ ని అనలైజ్ చేస్తూ ఉంటాడు. ఇక నైజీరియాకి అగెనిస్ట్ గోల్ ని స్కోర్ చేయడం తను స్మెల్ చేసి ఉంటాడు. ఇక మ్యాచ్ కి ఇంకో లెవెల్ కి తీసుకుని వెళ్ళడానికి రెడీ అయ్యాడు. బట్ తను అనుకున్నది జరుగుతుందా లేదా అని ఈ చాప్టర్ ని చూసి తెలుసుకోండి. అయితే ఈ చాప్టర్ లో వచ్చి జస్ట్ 10 పేజెస్ మాత్రమే ఉన్నాయి. ఇక ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి గైస్. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ ఒక టైటిల్ నేమ్ వచ్చి కోర్ పార్ట్ 1. ఆ చాప్టర్ లో బాల్ ఏర్ రావడం చూసాం కదా, అక్కడ నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఎక్కువ బాల్ ని చూస్తూ నైజీరియా ప్లేయర్స్ మూవ్స్ అనలైజ్ చేస్తూ వాళ్ళు కూడా మళ్ళీ ఇక నైజీరియా ప్లేయర్స్ వాళ్ళ ఫిజికల్ అబిలిటీస్ ని మాక్సిమం లెవెల్లో యూజ్ చేసి పాసెస్ ని రిసీవ్ చేసుకుంటూ బ్యాట్ పాసెస్ చేసుకుంటూ ఇక మ్యాచ్ ని ఫినిష్ చేయడానికి స్కోర్ ని చేయడానికి లాస్ట్ పాస్ ని వాళ్ళ ఏస్ కి సెండ్ చేస్తున్నారు. ఇది ఒక సింగిల్ ఎండ్ పాయింట్ సిస్టమ్, అంటే ఈ మ్యాచ్ ఒకే పాయింట్ తో డిసైడ్ అవుతుందని చెప్తున్నాడు. ఇక ఓనాజీ గోల్ బాక్స్ నుంచి బాల్ కోసం వస్తూ ఉంటాడు. బట్ కెప్టెన్ అయిపోవచ్చు, కానీ మేము మాత్రం ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా గోల్ ని స్కోర్ చేయడానికి మాకు ఒక ఈగోయిస్ట్ సిస్టమ్ ఉంది. మేము మీకన్నా చాలా డిఫరెంట్ ప్లేయర్స్, కానీ మన ఇద్దరి టీం యొక్క ప్లేయింగ్ స్టైల్ వచ్చి అఫెన్సివ్ ప్లేయింగ్ స్టైల్ అని అనుకుని స్మైల్ చేస్తూ నేను ఇమాజిన్ చేసుకున్నట్టు ఈ మ్యాచ్ అఫెన్స్ వర్సెస్ అఫెన్స్ మధ్య క్లాస్ అని అంటాడు. ఇక ఎయిర్ లో ఉన్న బాల్ ని తీసుకోవాలని రిన్ అక్కడికి వస్తాడు. ఇక బాల్ ని తీసుకునే టైంలో ఒబోనా ఎయిర్ లోకి జంప్ చేసి తన హెడ్ తో ఆ బాల్ నైజీరియా కెప్టెన్ కూసోకి పర్ఫెక్ట్ గా పాస్ చేస్తాడు. తను నిజంగానే పర్ఫెక్ట్ పాస్ చేశానా అని షాక్ లో ఉంటాడు. ఒకసారి తన ఫేస్ ని చూడండి, సేమ్ మంకీ లాగా ఉంది కదా. ఇక కూసో ఆ పాస్ ని తీసుకొని గుడ్ పాస్ ఓబో అని చెప్పి ఇది కౌంటర్ అటాక్ చేయడానికి టైం అని బాల్ ని తీసుకొని ముందుకు వెళ్లిపోవాలని చూస్తాడు. అప్పుడే ఈసీగా అక్కడికి వచ్చి తనని బ్లాక్ చేస్తాడు. కూసో అది చూసి సర్ప్రైజ్ అయిపోయి తను చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యాడు. తను నన్ను స్టాప్ చేసి క్రష్ చేయడానికి హై ప్రెస్ చేయాలని అనుకుంటున్నాడని అనుకుంటాడు. అలాగే తన నుంచి బాల్ ని తీసుకోవడం పక్కనే ఉన్న రియో కూడా వచ్చి వేటాడడానికి ఇదే మంచి టైం అని అంటాడు. ఇక కూసో ఎవరికి పాస్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడు ఎవరికి పాస్ చేయాలా అని స్టక్ అయిపోయి ఉంటాడు. అప్పుడే ఓనాజీ వచ్చి జపాన్ ప్లేయర్స్ ఒక ప్రిడేటర్స్ లాగా మన మూవ్స్ ప్రిడిక్ట్ చేసి చాలా ఈజీగా ఎఫిషియెంట్ గా స్టాప్ చేస్తున్నారని అనుకుని కూసో బ్యాక్ నుంచి ముందుకు వెళ్తూ కూసో నేను ఇక్కడే ఉన్నాను పాస్ చేయమని అడుగుతాడు. అది కూసో చూసి నైస్ బ్యాకప్ ఓనాజీ అని ఓనాజీకి బ్యాక్ పాస్ చేస్తాడు. అయితే ఈజీగా అంటే రియో వాళ్ళ ఇద్దరు తన నుంచి బాల్ ని తీసుకోలేకపోతారు. బట్ కరాజు సడన్ గా ఆ పాస్ తీసుకుని మీ ప్లాన్ ఇదే అని నాకు ఎప్పుడో అర్థమైంది, మీరు చేయగలిగేది ఇంతేనని అంటాడు. అయితే కరాజు ఆ పాస్ ని తీసుకోవడం చూసి ఓనాజీ షాక్ లో ఉంటాడు. ఇంకో పక్క కూసో వచ్చి మన కౌంటర్ అటాక్స్ సడన్ గా వర్క్ అవడం లేదు, మన కోఆర్డినేట్ మూవ్స్ ఇప్పుడు వర్క్ అవడం లేదు, వాళ్ళకి మన ప్లాన్ ఏంటో తెలిసిపోయింది. జస్ట్ 2 minutes లోనే బ్లూ లాక్ ప్లేయర్స్ అందరూ మనల్ని అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారని అంటాడు. ఇక కరాసు బాల్ ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే తన నుంచి బాల్ ని తీసుకోవడానికి ఒక డిఫెండర్ వస్తాడు. అలాగే ఒబోనా అండ్ కూసో కూడా ఒక రియోని బ్లాక్ చేయడానికి ఇంకొక రియస్ని బ్లాక్ చేయడానికి అక్కడే ఉంటారు. ఇక రియో ఫస్ట్ డిఫెండర్ ని క్రాచ్ చేసి ముందుకు వెళ్తే హియోరి తన బ్యాక్ నుంచి ముందుకు వెళ్ళిపోయి కరాసు తనకి పాస్ చేస్తాడని వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు బెల్లో వచ్చి కరాసు హియోరికి పాస్ చేస్తాడని వాళ్ళు కౌంటర్ అటాక్ చేయడానికి వస్తున్నారు. ఆ బ్లూ హెయిర్ పర్సన్ ని బ్లాక్ చేయండి, కరాసు హియోరికి ఇంకొక క్రాస్ పాస్ చేస్తాడని చెప్తాడు. అప్పుడు కరాసు వచ్చి సారీ ఇక్కడ రియల్ బుల్లివి నువ్వు కాదు నేనని చెప్పి ఇంకో సైడ్ లో ఉన్న చిగిరికి బాల్ ని పాస్ చేస్తాడు. దాంతో చిగిరి ఫైర్ అప్ అయి లైన్ నుంచి బాల్ ని తీసుకుని వెళ్ళడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అని కోర్ట్ కార్నర్ నుంచి తన స్పీడ్ ని యూజ్ చేసి అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ కరాసు హియోరికి బాల్ ని పాస్ చేయకుండా రైట్ లో ఉన్న చిగిరికి బాల్ ని పాస్ చేయడం చూసి సర్ప్రైజ్ అయిపోతాడు. దాంతో చిగిరిని బ్లాక్ చేయలేకపోతాడు. అప్పుడే కూర్చోవచ్చు ఇక్కడ చిగిరి ముందులాగా మిడిల్ నుంచి వెళ్లకుండా ఈసారి సైడ్ నుంచి వెళ్తున్నాడు. తను క్రాస్ పాస్ ని చేస్తాడు. చూసుకోండి అని చెప్పగానే ఒక డిఫెండర్ తన క్రాస్ పాస్ ని స్టాప్ చేయడానికి తన దగ్గరికి వస్తాడు. బట్ చిగిరి వచ్చి నువ్వు చాలా స్లోగా ఉన్నావు ఈ ఇడియట్ అని క్రాస్ పాస్ ని చేస్తాడు. ఇక కూసో ఆ పాస్ ని చూసి అది రింగ్ పాస్ చేస్తాడు అనుకోని రింగ్ దగ్గరికి వెళ్ళి తనని బ్లాక్ చేస్తాడు. కానీ ఆ పాస్ వచ్చి రింగ్ కి కాదు ఈసీకి. ఆ పాస్ తన దగ్గరికి వెళ్ళడం చూసి అతను రింగ్ కి పాస్ చేయలేదా ఈసీకి పాస్ చేస్తాడని షాక్ అయిపోతాడు. ఇక లాస్ట్ వెళ్తా ఈసీ ఆ పాస్ దగ్గరికి వెళ్తూ ఉండడం చూసుకోవచ్చు. ఇక ఈసీకి అన్ని పాసిబిలిటీస్ ని అనలైజ్ చేసి ఇక తను గోల్ చేయగలనని ఆ బాల్ నాదని చెప్తాడు. బట్ ఆ పక్కనే ఒక ఎట్లెక్క కనిపిస్తుంది కదా, అతను వచ్చి అది నిధి కాదు అలా కల్లో కూడా జరగదని చెప్తాడు. అది ఎవరై ఉంటారు, ఓనాజ్ అయి ఉంటాడా లేదా ఇంకొక పర్సన్ అయి ఉంటాడా? ఇక నెక్స్ట్ ఈసీకి గోల్ చేస్తాడో లేదా అని 2 weeks తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే హాథర్కి హెల్త్ ప్రాబ్లం వల్ల నెక్స్ట్ వీక్ బ్రేక్ అంట. అయితే నెక్స్ట్ చాప్టర్ లో ఈసీకి గోల్ ని స్కోర్ చేస్తాడా లేదా అని మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.